జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోయి దగ్గరగా 5 ప్రాణాలు కోల్పోయారన్నమాట. సిమ్దేగా జిల్లా నుంచి అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌కు ప్రయాణికులతో వెళ్తుంది బస్సు. సో, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలోని కర్దేగా లోయలో ఘోర ప్రమాదానికి గురైందన్నమాట. ఈ ప్రమాదంలో 5 అక్కడికక్కడే మరణించగా 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో దాదాపు 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా అన్మోల్ అనే ప్రైవేటు ట్రావెల్ బస్సు జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లాలో కుల్దేగ్ నుండి ఛత్తీస్‌గఢ్‌లో కుంకురి వెళ్తోంది. ఇంతలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కుర్దేగ్ ఔట్ పోస్ట్ ప్రారంభంలోని గోడాంబ గ్రామం సమీపంలో రహదారిలో దిగువ వస్తోందన్నమాట. సో, ఇంతలో బస్సు బ్రేకులు అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యి తర్వాత బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన బోల్తా పడింది. సో, ఇటువంటి ఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఏదో మూల ఏదో ఘటన జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇటువంటి బస్సు ప్రమాదాలు ఆంధ్ర, తెలంగాణలోని రీసెంట్‌గా చాలా భయంకరమైన ప్రమాదాలు జరిగాయి. అదంతా కూడా మనం విని న్యూస్‌లో గాని చూసి చాలా తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యాం కూడా. మళ్ళీ ఇటువంటి బస్సు ప్రమాదం జరిగింది. పాపం ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు చనిపోయారు. దీని మీద ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా గాని, ఎంత సానుకూలంగా ప్రవర్తించినా గాని బస్సు ప్రమాదాలు మాత్రం ఆగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ బస్సుకి బ్రేక్ ఫెయిల్ అయిందంటే అర్థం ఏంటి? ఆ బస్సు కండిషన్ సరిగ్గా లేదని. అంటే బస్సు ఫిట్‌నెస్ అంటారన్నమాట. ఇది ఆర్‌టీఓ ఇస్తుంది. ఆర్‌టీఓ ఇచ్చినప్పుడు ఫిట్‌నెస్ సరిగ్గా చూసి ఇవ్వకపోతే మాత్రం 100% ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి.